తెలంగాణ వార్తలు చూస్తే అడ్డుకుంటున్నది వారే. బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా మోడీ కిషన్ రెడ్డి మోకాలు అడ్డుతున్నారు. మతం రంగు పులిమి రాజకీయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. యూరియా ఇవ్వరా? కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్ ఎంపీలు. ఇస్తామన్న 8 లక్షల టన్నుల యూరియా ఎక్కడా? పార్లమెంటు లోపల రగడ. ఉత్పత్తి రామగుండం ఆఫీసు నోయిడాలోన. రైతులకు అందుబాటులో లేని అధికార గణం. పంటలు దెబ్బతింటున్న కేంద్రానికి పట్టదా? ఎంపీ మల్లు రవి. ఇక ఆంధ్ర వార్తలకు వెళ్తే, మాతోనే బేరసారాల. మద్యం కేసులో సిట్ తీరుపై ఏసీబీ ప్రత్యేక కోర్టు తీవ్ర ఆక్షేపణ. ఈ కేసులో ప్రాసిక్యూషన్ పిక్ అండ్ చూజ్ విధానాన్ని అనుసరిస్తోంది. ఇదే కదా మద్యం కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళ లాయర్లు వాళ్ళంతా చెప్తోంది. ఇదంతా కల్పిత కథ అని నిన్న కూడా మిథున్ రెడ్డి గారు దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు కదా. ఈవీఎంలు రద్దు చేస్తా, బ్యాలెటే బెస్ట్ అన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పెద్దారెడ్డిని అడ్డగించిన కాకి. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఆయన్ని తాడిపత్రి వెళ్ళనివ్వలేదు. ఈ రకంగా సాగుతోంది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ తీర్చెనులు. ఇక మరో దారి లేదు, చావే శరణ్యం. టీడీపీ మహిళా నేత నుంచి కాపాడండి. ఇలాంటి వార్తలు చూస్తే బాధ అనిపిస్తుంది, కానీ బట్ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందా, ఈ రెడ్ బుక్ గోలేమో తెలియదు. కానీ ప్రైవేట్ స్కూలుకు వెళ్లేందుకు దారి లేకుండా అడ్డంగా గోడగట్టారంట టీడీపీ నేతలు. అక్కడ ఇది నర్సాపురం దగ్గరటండి. అలాగే ఎమ్మెల్యేతో పోరాడే శక్తి లేదు, చనిపోతా. టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ వేధింపులు తట్టుకోలేకున్నా కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆత్మహత్యాయత్నం. అయినా చంద్రబాబు గారు ఆడవాళ్ళకి జోలికి వస్తే తాడదీస్తానని కబుర్లు చెబుతారు, కానీ వాళ్ళ ఎమ్మెల్యేల జోలికి మాత్రం ఎక్కడ వెళ్తున్నట్టుగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై అక్రమ కేసు. ఈ కేసులకైతే ఏం కొదవలేదు. బార్లు ఇక బార్ల. రాత్రి 1 గంట వరకు కూడా మరో గంట 14 గంటల పాటు ఈ బార్లు తెరుచుకుని ఉండొచ్చట. కొత్తగా ఆదేశాలు ఇచ్చేశారు హ్యాపీగా. కాకానికి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. మరి ఇప్పుడైనా ఆయన బయటికి రాణిస్తారో రానివరో చూడాలి. ఇక జీవిత ఖైదీకి పెరోల్ వెనుక హోంశాఖ. చక్రం తిప్పిన 3 టీడీపీ ఎమ్మెల్యేలు. హోంమంత్రి సహకారంతోనే పెరోల్. నిన్న ఎల్లో మీడియా ఇదంతటిని వైసీపీకి అంటగడుతూ రాసింది. మరి వాళ్ళేమో హోంశాఖ నివేదిక ఇవన్నీ కూడా సాక్షి బయటపెట్టింది. పచ్చి అబద్ధాలు రాస్తున్నారండి మెజారిటీ వార్తలు. సాక్షిలో నిజాలు రాస్తుంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళు అబద్ధాలు రాయడానికి ఎక్కడ సిగ్గుపట్టలేదు. ఎక్కువ సందర్భాల్లో కొన్ని ఎప్పుడైనా నిజాలు రాస్తున్నారేమో, కానీ వైసీపీ మీద విపరీతమైన బురద వేస్తున్నారు. అందుకనే నిజాలు కావాలి, వాస్తవాలు తెలుసుకోవాలంటే సాక్షి పత్రిక చదవండి, వాస్తవాలు చూడాలంటే సాక్షి టీవీ చూడండి. సాక్షి టీవీ రాకుండా ప్రసారాలకి ప్రభుత్వం అడ్డుపడుతోంది. ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్ల మీద గట్టిగా అడగండి. సాక్షి టీవీ కూడా మాకు వచ్చేటట్టు చేస్తేనే మీ కనెక్షన్ ఉంటుందని చెప్పండి. ఇప్పటికే కొన్ని వేల మంది ఆ రకంగా మారిపోతుంటే కేబుల్ ఆపరేటర్లంతా ఆందోళన చెందుతూ వాళ్ళు మళ్ళీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా ధిక్కరించే పరిస్థితికి వెళ్తున్నారు. అలా అయితే ఓకే, లేకపోతే మీరు శుభ్రంగా స్కై టీవీలు ఉన్నాయి కదా, టాటా ప్లే అని, అట్లాగే ఎయిర్టెల్ అని, డిష్ టీవీ అని, నాకు ఆ పేర్లని గుర్తులేవు, కానీ డైరెక్ట్గా మనకి డిటిహెచ్ అంటారు కదా, డైరెక్ట్ హోమ్ టీవీలు వాడుకుని సాక్షి టీవీని మీరు చూడండి. వాస్తవాలు కావాలంటే ఓకే, అబద్ధాలు రుచిగా ఉంటాయంటే నేనేం చేయగలిగింది లేదు. ఖచ్చితంగా వీళ్ళు రాసే అబద్ధాలు ఎన్నో రకాల అబద్ధాలు రాస్తున్నారు. అనేక సందర్భాల్లో నేను చెప్తూ వచ్చా, పత్రికలు కొంతన్న బ్యాలెన్స్ మెయింటైన్ లేదు. ఏదన్నా కొద్దిగా ఫేవర్ చేస్తే ఫోన్లే ఏదో సరిపెట్టుకోవచ్చు, కానీ నిత్యం అబద్ధాలు రాస్తున్నారనే విమర్శను వారు ఎదుర్కొంటున్నారు. అయినా కూడా వాళ్ళు ఎవరు ఫీల్ కావట్లేదు. కృష్ణానదిపై ఐకానిక్ వంతెన కడతామన్న చంద్రబాబు. రాజధాని అమరావతి మురిగిందన్నది నిజం. మాజీ మంత్రి అంబటి రాంబాబు. కేసులు కూడా పెడుతున్నారంట. ఏది వరద వచ్చిందనో లేకపోతే ఇంకేదో వచ్చిందని చెప్తే కేసులు కూడా పెడుతున్నారంట. అయినప్పటికీ కూడా రాంబాబు గారు మునిగిందన్న నిజమని చెప్పారు. ఉక్కుపై బాబు కిక్కురుమనరేమి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్న. నిజంగానే కిక్కురుమంటల. ఆ రోజుల్లో మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు దంచేశారు ఉపన్యాసాలు. మేము ఉంటేనే ప్రైవేటైజేషన్ అవుతుంది అదని. ఇక లోకేష్ గారు ఆర్థిక చేయూతనివ్వండి అని ఢిల్లీలో 8 మంది కేంద్ర మంత్రులతో మంత్రి లోకేష్ వరుస భేటీలు వేశారట. సో ఇదంతా కూడా ఆయన్ని సీఎంగా, అఫ్కోర్స్ ఇప్పటికే ఆయన షాడో సీఎం అంటున్నారు, సీఎంగా ప్రమోషన్ ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నట్లుగా ఉంది. తప్పేం కాదు.
బట్ ఆ జరుగుతున్న పరిణామాన్ని మాత్రమే చెబుతున్నాం. అమరావతికి అభివృద్ధి సిరులు 904 కోట్లతో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు ఇట్లాంటి రాసుకునే అభ్యంతరం లేదు, తప్పేం కాదు. కానీ అసలు అక్కడ వరదే లేదు. ఇది రాష్ట్రాభివృద్ధికి సహకరించండి కేంద్ర మంత్రులకు లోకేష్ అభ్యర్థన. ఇక ఇంకొక ఇది శాడిస్ట్ సైకోల్ అంటే దీని గురించే నేను చెప్పదలిచింది. ఇందాక అబద్ధాలు రాస్తున్నారు వీళ్ళు అంటే ఫేక్ ప్రచారంతో రెచ్చిపోతుంది. తెల్లారు లేస్తే ఫేక్ వార్తలు రాస్తుంది వీళ్ళు, ఫేక్ ప్రచారం చేస్తుంది వీళ్ళు. ఏడిచేదేమో ఈ సాక్షి మీద జగన్ గారికి అంటగట్టి ప్రధాన్ని ఆయనకేం సంబంధం, ఆయన అన్నీ చూస్తారా? నువ్వు తప్పు చేసినా మాదే బాధ్యత అవుద్ది, రైట్ చేసినా మాదే బాధ్యత అవుద్ది. అయినా కూడా పనిగట్టుకుని బండ బూతులు రాస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తూ పులివెందుల్లో అంటే చాలా ఫెయిర్గా జరిగిపోయిందంటండి ఎలక్షను. వీళ్ళు రాస్తున్నారు, జనం ఎవరైనా నమ్మితే నమ్మండి, అటువంటి వార్తలు చదవాలనుకుంటే అవి చూడండి, వాస్తవాలు కావాలనుకుంటే సాక్షి చూడండి. తర్వాత ఇంకోటి వరదంటూ పొలాలను చూపించి అమరావతిలో నీరు అమరావతి మునిగిందంటూ ప్రచారం అంట. ఇది ఎక్కడ కూడా అండి, పోనీ సాక్షియే కాదుగా, మరి అనేక ఛానళ్ళు చూపిస్తున్నాయి కదా అమరావతికి ఎట్లా నీరు వచ్చింది ఏంటని. సో అందుకని నేను చెబుతున్నాను, అబద్ధాలకు కూడా కొంచెం హద్దు ఉంటుంది. ఏదో తెలుగుదేశం కోసమో చంద్రబాబు గారి కోసం కొంచెం అబద్ధాలు ఆడాను ఉంటే ఏదో సరేలే అని సరిపెట్టుకోవచ్చు. అచ్చంగా అబద్ధాలు రాసి ప్రజల్ని మోసం చేస్తున్న తీరు చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్పాలి. దయచేసి ఈ అబద్ధాలు మానమని చెప్పినా కూడా మానేదట్లేరు కాబట్టి మనం ఏం చేయలేం. బట్ జనమే మారి అయ్యా నువ్వు ఎందుకు అబద్ధాలు రాస్తున్నారని నిలదీయండి వాళ్ళు ఎవరైనా కనపడితే.